దసరా విజయదశమి పూర్తి వివరణ. దసరా లేదా విజయదశమి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఇది సత్యం అబద్ధంపై గెలిచిన రోజు, ధర్మం అధర్మంపై విజయం సాధించిన రోజు, దేవి శక్తి దుర్మార్గంపై గెలిచిన రోజుగా భావిస్తారు. రామాయణంలో దసరా కథ. రాక్షసరాజు రావణుడు భగవాన్ శ్రీరాముని భార్య సీతమ్మను అపహరించాడు. సీతను వెతికే క్రమంలో హనుమంతుడు లంక చేరి రామునికి సమాచారం అందించాడు. తరువాత రాముడు, సుగ్రీవుడు వానరసేన సహాయంతో లంకపై దండెత్తాడు. 9 రోజులపాటు యుద్ధం జరిగింది. 10వ రోజు రాముడు రావణుడిని సంహరించాడు. ఈ కారణంగా 10వ రోజును విజయదశమి అని పిలుస్తారు. ఈ సందర్భంగా రామలీల నాటకాలు, రావణ దహనం సంప్రదాయం ఏర్పడింది. దేవీ మహాత్మ్యంలో దసరా. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించాడు. అతన్ని సంహరించడానికి దేవతల శక్తి సమాహారంగా అమ్మవారు దుర్గాదేవి అవతరించారు. అమ్మవారు 9 రోజులపాటు మహిషాసురునితో యుద్ధం చేశారు. 10వ రోజు అతన్ని వధించారు. అందువల్ల ఆ రోజును విజయదశమి అంటారు. ఇది స్త్రీ శక్తి, దైవశక్తికి చిహ్నం. చారిత్రక ప్రాముఖ్యత. మధ్యయుగ కాలంలో విజయనగర సామ్రాజ్యం దసరాను రాజశ్రీగా జరిపేది. మైసూరు దసరా ప్రత్యేకంగా ప్రఖ్యాతి పొందింది. రాజులు దుర్గాదేవిని ఆరాధించి సైన్య ప్రదర్శనలు చేసేవారు. యుద్ధం చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి దసరాను శుభదినంగా భావించేవారు. ప్రాంతాల వారీగా దసరా. ఉత్తర భారతదేశం రామలీల నాటకాలు, రావణ దహనం. బెంగాల్, ఒడిశా, ఆసాం దుర్గాపూజ విగ్రహాల నిమజ్జనం. మహారాష్ట్ర ఆప్త చెట్టు ఆకులు, బంగారం వంటి ఆశీర్వాదంగా పంచుకుంటారు. కర్ణాటక మైసూరు దసరా, జంబూ సవారీ, అద్భుతమైన రాజోత్సవం. ఆంధ్ర, తెలంగాణ బతుకమ్మ పండుగతో కలిసి దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక భావం. దసరా నవశక్తుల సమాహారం అని చెబుతారు. ఈ రోజు చెడు ఆలోచనలు, దుర్గుణాలు, క్రూరత్వం అన్నింటినీ దహనం చేయాలి అని సూచన. విజయం, ధైర్యం, సత్యం, శుభారంభంకి చిహ్నం. ఈ రోజు కొత్త పనులు మొదలుపెట్టడం అత్యంత శుభం. ముగింపు. దసరా అంటే విజయం సాధించడానికి ధైర్యం, ధర్మం అవసరం అని మనకు చెబుతుంది. రావణుడు 10 తలలతో ఉండటం మనుషులలోని 10 చెడు లక్షణాలకి ప్రతీక. వాటిని అధిగమిస్తే నిజమైన విజయదశమి.